ఈ పైపు మనకి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి వాటర్ పైప్ అనేది వెనక నుంచి ఇవ్వడం జరిగింది. ఈ పైప్ అండి, ఇది మనం బ్యాక్ సైడ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ పైపు మనకి ఇన్కమింగ్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఉంది. మనకి ఇన్కమింగ్ అనేది దీన్నే ఉపయోగించాలి. ఇది మనకి ట్యాప్కి ఇచ్చేటటువంటి కనెక్షన్కి ఇచ్చినటువంటి బ్రాస్ ఎల్ అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఈ బ్రాస్ ఎల్కే మనం ఈ మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఈ మొత్తం యూనిట్ అంతా కూడా ఫ్రంట్కి రాకూడదండి. ఫ్రంట్కి రాకుండా ఈ యూనిట్ అనేది ఫ్రంట్కి రాకూడదు. ఇక్కడ మనం ఏంటంటే ఒక ఎంటీఏ వేసుకొని ఇక్కడ ఒక ఎంటీఏ ఇదిగోండి ఈ ఎంటీఏ ఈ ఎంటీఏని మనం ఇక్కడ ఫిట్ చేయాలండి. ఈ విధంగా ఫిట్ చేయాలి. ఈ విధంగా మనం ఫిట్ చేసే విధంగా చూసుకొని ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా ఇలా వచ్చి ఈ ఎల్బో నుంచి కిందకి లింక్ అయిపోతుందండి. ఆ పైప్కి మనకి కింద ఉన్న పైప్కి ఇక్కడ లింక్ చేసేయాలి. పోతే ఇటువైపు మనం రెండో వైపు ఏంటంటే ఈ రెండో వైపు ఏదైతే ఉందో ఈ కనెక్షన్ అండి. ఇది ఇక్కడ మనం బ్రాస్ ఎల్ వేసుకోవాలి. బ్రాస్ ఎల్ వేసుకొని మనం ఈ ట్యాబ్ ఏదైతే ఉందో మనం ఈ షింక్ ట్యాబ్ని బిగించుకోవాలండి. అలా కాకుండా ఈ టీని కనుక మనం ఇది ఇటువైపు ఈ విధంగా వేసామనుకోండి మనకి ఎవరికి వచ్చేస్తుంది. ఇది ఇలా వేసి అంటే ఇక్కడ ఈ యూనిట్ తీసి ఇటువైపు వేసుకున్నాం అనుకోండి, ఎంటీ అని ఇటువైపు వేస్తే ఇది ఎదరికి పొడిగి ఎక్కువ వస్తుంది. అందుకనే మనం ఈ విధంగా వేయడం జరిగింది. ఎందుకంటే దీని డిస్టెన్స్ తక్కువ, దీని డిస్టెన్స్ ఎక్కువ, కాబట్టి మనం ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టినప్పుడు మనం ఇటువైపు బ్రాస్ టీని వేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ బ్రాస్ టీని వేసుకోవాలి ఎల్బోని. ఇదండి ఈ విధంగా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఎంటీఏ వచ్చేసరికి మనకి కన్సీల్ లాగా వచ్చినటువంటి దాంట్లోకి ఇది ఫిట్టింగ్ అయిపోతుంది. ఇది ఈ విధంగా వచ్చి కింద మనకి ఏదైతే అనుకున్నామో ఇక్కడ మనకి ఎల్ వేసేసి దాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. రెండోది ఈ ఎల్బో ఏదైతే ఉందో ఈ ఎల్బో బ్రాస్ ఎల్బో కదండి. ఇది మనం ఈ యొక్క ఏదైతే ఉందో షింక్కి సంబంధించినటువంటి పంపు దీనికి మనం ఫిట్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతవరకు మనం ఇక్కడ ఫిట్టింగ్లు అనేవి మనం ఇంకేమి గోడలో ఉన్నటువంటి పైపులు కదిలించుకోకుండా అంతవరకు అయిపోతుందండి. ఇకపోతే మిగిలిందల్లా ఈ ఒకటండి. ఈ ఒకటి మనం ఏంటంటే ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా దీన్ని తీసేసి ఇప్పేసేసి మనం ఇక్కడ ఈ మధ్యలో టీ వేసుకునే విధంగా ఆలోచన చేయాలండి. ఈ విధంగా ఇక్కడ ఒక టీ కనుక వేసుకున్నట్లయితే ఆ టీ వచ్చిన దగ్గర ఇక్కడ టీ వేసుకోవాలండి. మధ్యలో ఈ విధంగా టీ వేసుకోవాలి. టీ వేసుకొని ఈ టీ ప్లేస్లో ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏం చేయాలంటే ఈ యూనిట్ మొత్తం బిగించేయాలండి. ఈ యూనిట్ ఏ విధంగా ఉందో యథావిధిగా అలా బిగించేసుకోవడం. బిగించిన తర్వాత ఈ ఏదైతే ఉందో ఈ చెక్ నట్కి డమ్మీ వేసేసి బిగించేయడం అండి. డమ్మీ వేసుకొని బిగించేసుకుంటే మనకి ఇది ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఏంటంటే మనకి లైన్ డైరెక్ట్గా వాటర్ ఆ కింద లైన్లో నుంచి అవుట్ అయిపోతూ ఉంటాయండి. బయట వైపు ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. మనం చూపించినటువంటి ట్యాబ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇది ఇక్కడ వస్తుందండి వాటర్. ఆ వాటర్ అక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడికి మనకు వస్తుంది. ఈ విధంగా మనం ఈ బొడ్డు మీద రన్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చింది. బ్యాక్ కూడా వెళ్దామండి, ఒకసారి బ్యాక్ కూడా చూపిస్తాను పూర్తిగా. ఇదిగోండి అక్కడ స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఇలా పైప్ అనేది ఈ విధంగా రావడం జరిగిందండి. ఈ విధంగా తీసుకొచ్చి మనం ఈ మూల దాకా తీసుకొచ్చామండి. తీసుకొచ్చి ఇదిగోండి ఈ మూల మీద మనం రైట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఈ పైప్ అనేది ఇక్కడ రన్ చేసాము. అక్కడి నుంచి రన్ చేసామండి. అక్కడి నుంచి ఈ పైపుని రన్ చేయడం జరిగింది.
రన్ చేసి తీసుకొచ్చి ఈ విధంగా మనం ఇక్కడ కలపడం జరిగింది. కొంచెం ఎదరికి వెళ్దాం. కొంచెం ఎదరికి వెళ్తే మనం ఎక్కడ పాయింట్ అనేది ఇదిగోండి ఇక్కడ రైట్ చేసాం. ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ రైట్ చేసామండి. ఇక్కడ రైట్ చేసి మనం ఈ విధంగా పాయింట్ అనేది అక్కడ అదిగోండి ఆ విధంగా అక్కడ ట్యాబు లోపలికి ఇచ్చేయండి చూపించిన విధంగా. ఈ విధంగా బయట సైడు ఇక్కడ నుంచి రన్ చేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ మనం ఇదిగోండి పైప్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ తీసుకొచ్చి పాయింట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగిందండి. మనకి అక్కడి నుంచి మనకి ఇక్కడికి వాటర్ అనేది రావడం కోసం ఈ ఏర్పాటు అనేది చేయటం జరిగిందండి. ఈ విధంగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటంటే టెక్నికల్ వర్క్ అండి ఇదంతా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన వర్క్. ఎందుకంటే ఇక్కడ ఈ సిస్టమ్ అంతా వచ్చిన తర్వాత ఈ సింక్కి ఎదరదాకా వస్తే ఈ పంప్ అనేది ఆ బేషన్లో పడదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి టెక్నికల్గా ఆలోచించి వర్క్లు అనేది చేస్తూ ఉండాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను.